నమస్కారం, D1 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రస్తుత సమాజంలో విద్యార్థులను వారి తల్లిదండ్రులే చూసుకోవాలి. నారాయణ కాలేజీ ప్రిన్సిపల్ పవన్. విశాఖపట్నం హార్బర్లో అగ్నికి ఆహుతైన మత్స్యకారుల వాహనాలు, ఆవేదనతో బాధితులు. స్పేస్ ఎక్స్ సంస్థ వారి స్టార్ షిప్ మరోసారి నిరాశపరిచింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటనే బాధితులను ఆదుకోవాలి, మత్స్యకారులు ఆవేదన. ప్రధాని మోదీ చేతుల మీదుగా శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన, ఇది భారతదేశానికి గర్వకారణం. చంద్రబాబు నాయుడుకి రెగ్యులర్ బెయిల్ మంజూరు, సంబరాలు జరుపుకుంటున్న టీడీపీ పార్టీ శ్రేణులు. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా శివాలయంలో తెల్లవారుజాము నుండి భక్తజన సందోహం, తగు జాగ్రత్తలు తీసుకుంటున్న ఆలయ అధికారులు. బాహుబలి సినిమాలో కుంతల రాజ్యం, ఈ ఆంధ్రప్రదేశ్లో గుంతల రాజ్యం. రాష్ట్రాన్ని గాలికి వదిలేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆలపాటి రాజా విమర్శ. గుంటూరు జిల్లా తెనాలి గంగానమ్మపేటలోని నారాయణ కాలేజీ ప్రిన్సిపల్ పవన్ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హ్యూమన్ రైట్స్ గుంటూరు జిల్లా అధ్యక్షులు పల్నాటి నాగరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ పవన్ మాట్లాడుతూ, తల్లిదండ్రులు వారి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని, ప్రస్తుత సమాజంలో కష్టపడి తల్లిదండ్రులు వారి పిల్లలను చదివించుకుంటున్నారని, అలాంటి తల్లిదండ్రులు పిల్లల పట్ల కూడా జాగ్రత్త వహించాలని సూచించారు. అలాగే ఇక నుంచి కాలేజీలో జరిగే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కి సపోర్ట్ గా ఉంటున్న హ్యూమన్ రైట్స్ కమిటీ జిల్లా అధ్యక్షులు పల్నాటి నాగరాజుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు కంచెర్ల రాజేష్, కాలేజీ ఏఓ చక్రవర్తి, వైస్ ప్రిన్సిపల్ పోతురాజు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్ ఎజెండా ఏంటి అంటే, రాబోయే 2-3 నెలల్లో మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి కాబట్టి వాటికి సంబంధించి స్టూడెంట్స్ రెగ్యులర్గా కాలేజీకి రావటము, అదేవిధంగా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయాలన్న ఉద్దేశంతో మనం ఈ పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి మాకు సహకరించినందుకు మీడియా మిత్రులు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అండి. మన కొడుకులకి, కుమార్తెలకి ఎలా ఇవ్వాలి, వాళ్ళని మనం ఎలా గైడెన్స్ చేయాలి, ఏ విధ పరంగా తీసుకుపోవాలి, ఏంటి ఆలోచించుకొని భద్రతా పరంగా పోవాలి. విద్య కూడా తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని వారిని అర్థం చేసుకొని సమస్య ఏంటో కనుక్కొని మీరు చదువు పరంగా భవిష్యత్తులో ఉన్నస్తారనుకుంటున్నాను. అలాగే ఈ సమాజంలో ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ జరిగినా కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా సక్రమంగా చూస్తున్న పోలీస్ వ్యవస్థకి, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేలకి నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. విశాఖ జిల్లా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో జెట్టిల వద్ద ఆగి ఉన్న బోట్లలో అగ్ని ప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళ్తే, అర్ధరాత్రి సమయంలో ఆగి ఉన్న బోట్లలో ఉండే గ్యాస్ మరియు డీజిల్ ప్రమాదవశాత్తు లీక్ అయి వేగంగా మంటలు వ్యాపించి సుమారు 60 బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి. అయితే ఒక బోటు ఖరీదు సుమారు 40 నుండి 50 లక్షల రూపాయలు ఉంటుందని బోట్ల యజమానులు తమ ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. విశాఖ పోర్ట్ అథారిటీ నుంచి ప్రత్యేక అగ్నిమాపక నౌక ద్వారా మంటలు అదుపు చేస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలి దేవి చౌక్ లో ప్రజా పరిరక్షణ ఐక్యవేదిక కార్యాలయంలో రాజ్యాంగంలో ఏవైతే హక్కులు ఉన్నాయో అవి సామాన్యులకు అందించాలని రౌండ్ టేబుల్ సమావేశం జిల్లా అధ్యక్షులు ఆర్ శివకృష్ణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ, ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ప్రజల హక్కులపై, సామాన్యుల రక్షణకై ఈ ప్రజా పరిరక్షణ ఐక్యవేదిక పనిచేస్తుందని, అలాగే సమాజంలో రాజ్యాంగంలో పొందుపరిచిన అధికారులు, ప్రయోజన హక్కులు ఉన్నాయని, వాటిని ప్రభుత్వాన్ని అడిగి హక్కులు కల్పించేలా పోరాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బ్రహ్మారెడ్డి, తాడేపల్లి మండల అధ్యక్షులు రామకృష్ణ శెట్టి, పలగం శ్రీనివాస్, కె సాంబశివరావు, అభ్యుదయ కమిటీ వీరయ్య, పాల్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడ తెనాలిలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక కార్యాలయంలో తెనాలి ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక మండల కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో నూతన కమిటీని, తెనాలి మండలానికి సంబంధించి ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక నూతన కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. గుంటూరు జిల్లా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక మహాసభలు ఈ నెల 26వ తారీఖున తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో రాజగృహం నందు జరపాలని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ నిర్ణయించిందండి. కాబట్టి ఈ సమావేశానికి ఈ వేదిక సభ్యులే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఇందులో పాల్గొనాలని కూడా ఆహ్వానం పలుకుతున్నాము. ధన్యవాదములు. హ్యూమన్ రైట్స్ తరఫు నుంచి మేము ఒకటే చెప్తున్నాము, సమాజంలో సామాన్య ప్రజలకి రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు, ప్రయోజనాలు, అర్హతలు ఏవైతే ఉన్నాయో నేరుగా
రాజకీయ నాయకుల దగ్గర నుంచి కానీ, రాజకీయ పార్టీల దగ్గర నుంచి కానీ, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ వారికి అందాలని కోరుకుంటున్నాము. మహానాయకులందరూ కూడా అక్కడ ప్రతి చోట తిరుగుతూ ఉంటారు. పొన్నూరు రోడ్డు డంప్ యార్డ్ అనేది ఒకటి అక్కడ నెలకొల్పబడ్డారు. ఆ డంప్ యార్డు పక్కనే ఆనుకొనే కబేలాలు అని చెప్పేసి అని పెట్టారు. ఈ కబేలాలు డంప్ యార్డు మరి రెండు పక్కనే ఉన్నాయి. మరి కలుషిత ఆహారం అని చెప్పేసి అని ప్రతిసారి అన్ని రకాల హోటల్స్లో రైళ్లు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. ఇక కలుషితం అంటున్నారు, అన్నీ జరుగుతున్నాయి. దానివల్ల మరి టైఫాయిడ్, మలేరియా అన్నీ ఇలా వస్తుందని చెప్పేసి అని ప్రతి చోట చెప్తున్నారు. మరి ఇక్కడ చూస్తే ప్రభుత్వం తరపునటువంటి డంప్ యార్డులోనే ఈ మేకల కబేలాలు కట్ చేయడం అనేది పక్కనే ఉండటం, ఆ పందులు సంచరించడం. మరి దీని మీద పక్కనే ఉన్నటువంటి హుసేన్ నగర్, షాపా హుసేన్ నగరు, చంద్రబాబు నాయుడు కాలనీ, మరి స్థానిక ప్రజలు, మరి నగరం గుంటూరు నగర ప్రజలందరికీ మలేరియా, వైరల్ ఫీవర్స్ ఇవన్నీ ఉన్నాయి. పూర్వం మరి దీని మీద స్పందించినటువంటి అధికారులు లేరు, మరి దాని మీద ఉన్నటువంటి కార్యాచరణ లేదు. మరి స్థానిక ప్రజలు అల్లాడి ఇబ్బంది పడుతుంటే మరి ప్రభుత్వం ఏం చేస్తుందనేది అర్థం కావట్లేదు. రాజకీయ నాయకులు మరి దాన్ని త్వరితగతిన స్పందించి ఆ కార్యాచరణ సంబంధించి నిర్వీర్యం చేసి ముందు అక్కడ పరిశుభ్రతని పాటించవలసిందిగా మేము కోరుచున్నాము. సేవ్ ఆంధ్రప్రదేశ్. సామాన్య ప్రజలకి ఎటువంటి అన్యాయం జరిగినా మేము సహించేది లేదు. ఇలాంటి పార్టీలు కానీ, ఫెడరేషన్స్ కానీ, సంస్థలు కానీ సామాన్యుడి కోసం కృషి చేస్తూ ఉంటే వాటి వెనకాల హ్యూమన్ రైట్స్ ఎప్పుడు సహకార అందిస్తుందని కోరుకుంటున్నాము. మానవులను అంతరిక్షంలో ఉన్న అంగారకుడు చంద్రుడిపైకి పంపేందుకు స్పేస్ ఎక్స్ సంస్థ రూపొందించిన మెగా రాకెట్ స్టార్ షిప్ మరోసారి నిరాశపరిచింది. అయితే నింగిలోకి పయనమైన 8 నిమిషాల సమయంలోనే ఈ రాకెట్ తో సంబంధాలు తెగిపోయాయి. ఇక రెండోసారి కూడా స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగం విఫలమైంది. Raptor engines powering the first stage. Stress on the way to space. Incredible views of our super heavy booster. And seeing nominal pressures means that we have a really good shot of hitting our target orbit. విశాఖ జిల్లా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో బాధిత మత్స్యకారులు నిరసన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే ఈ ప్రమాద స్థలాన్ని పరిశీలించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలని, నష్టపోయిన వారిని వెంటనే ఆదుకోవాలని బాధిత మత్స్యకారులు హార్బర్ గేటు బయట నిరసన తెలియజేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్యలో భారతదేశ ప్రజలు ఎదురు చూస్తున్న శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ముహూర్తం ఖరారైంది. 2024 జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 12:20 మృగశిర నక్షత్రం అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముని విగ్రహానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ వేడుకలను 4 దశలుగా విభజించి అందులో మొదటి దశగా కార్యాచరణ సిద్ధం చేస్తారు. రెండవ దశగా 10 కోట్ల కుటుంబాలకు అక్షింతలు, కరపత్రం, రామ్ లీలా చిత్రం అందించనున్నారు. మూడవ దశలో జనవరి 22వ తేదీన వేడుకలు నిర్వహిస్తారు. 4వ దశలో జనవరి 26వ తేదీ నుండి భక్తులకు దర్శనం కల్పించనున్నారని అయోధ్య రామమందిర కమిటీ తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలు పెంచుతూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే అమల్లోకి వచ్చిన నూతన రేట్ల వివరాలు ఇలా ఉన్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే పెరిగిన మద్యం ధరల వివరాలు ఇలా ఉన్నాయి. క్వార్టర్పై 10 రూపాయలు, ఫుల్ బాటిల్ పై 20 రూపాయలు, ఫారెన్ లిక్కర్ పై 20% ధరలు పెంచింది. రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ను రూపాయల నుంచి శాతంలోకి మార్చిన ప్రభుత్వం ARET స్లాబ్లు రూపాయల్లో ఉన్నందున అన్ని బ్రాండ్లపై సమానంగా లేని పన్నులు ఇక అన్ని ఒకేలా ఉండటం కోసం నిర్ణీత ధర నుంచి ARET ని శాతంలోకి మార్చిన ఎక్సైజ్ శాఖ అధికారులు IMFL కనీస ధర 2500 లోపు ఉంటుందని, పై 250%, 2500 దాటితే 150% పెంచుతున్నట్లు నిర్ణయించింది. బీరుపై 225%, వైన్ పై 200% పెంచినట్లు తెలియజేశారు. ఫారెన్ లిక్కర్ పై 75% ARET పెంచినట్లు నిర్ణయించింది. ఒక ఫుల్ బాటిల్ ప్రస్తుతం 570 రూపాయలు ఉంటే ఇప్పుడు 590 రూపాయలకు పెంచినట్లు నిర్ణయించింది. బ్రాండ్ క్వార్టర్ 200 నుంచి 210 రూపాయలు పెంచినట్లు ఎక్సైజ్ శాఖ తెలియజేసింది. నూతనంగా నియమితులైన చైర్మన్ తాడిబైన రాధికా రమేష్ ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా అధ్యక్షులు పల్నాటి నాగరాజు మాట్లాడుతూ రాధికా రమేష్ గతంలో కానీ ప్రస్తుతం కానీ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా సామాన్య ప్రజల సమస్యలు, వారి ఇబ్బందులు పరిష్కరించిన వ్యక్తి రమేష్ అని కొనియాడారు. అలాగే తెనాలి నియోజకవర్గ పరిధిలో సామాన్య ప్రజలకి ఏ ఆపద కలిగినా తక్షణం ముందుండి ఆ సమస్యను పరిష్కరించే దిశగా రమేష్ ఉంటారని, అలాగే తెనాలి నియోజకవర్గ పరిధిలో పారిశుధ్య కార్మికులకు, సామాన్యులకు న్యాయం చేయాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు కంచెల రాజేష్ కుమార్, ఉపాధ్యక్షులు షేక్ సుభాని, చాట్రగడ్డ ప్రసాద్, వైసీపీ కౌన్సిలర్స్ పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా తిరుమల తిరుపతి తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్ర కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారికి పుష్పయాగ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. శ్రీవారికి 17 రకాల పుష్పములతో పుష్పయాగం కన్నుల పండుగ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సువాసనలు వెదజల్లే 11 రకాల పువ్వులు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి వైభవంగా పుష్పార్చన నిర్వహించారు. వేద పండితులు ఋగ్వేదం, శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వణం వేదాలను పఠించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి దాతల సహకారంతో ఈ పుష్పయాగం నిర్వహించినట్లు ధర్మారెడ్డి తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి గౌరవ హైకోర్టు స్కిల్ కేసులో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు మాట్లాడుతూ చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ రావడం ఎంతో సంతోషకరమని, న్యాయస్థానాలపై పూర్తి నమ్మకంతో ఇన్ని రోజులు అక్రమ కేసులపై పోరాడామని, తప్పుడు కేసులు న్యాయస్థానాల ముందు నిలబడవని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా తెలుసుకోవాలని, న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని, జగన్మోహన్ రెడ్డి నియంత్రణ పాలనకు చరమగీతం పాడేందుకు చంద్రబాబు త్వరలోనే ప్రజల ముందుకు వస్తారని నక్కా ఆనందబాబు తెలియజేశారు. వైసీపీ వారు పూర్తి చెప్తున్నారు, ఇంకా కేసులు పెట్టాల్సింది చాలామంది ఉన్నారు అని ఇంకా చెప్తూ ఉన్నారు. పనికిమాలిన అదోలు ఏం చేశారు? ఏం పీకారు వీళ్ళు? 4 సంవత్సరాలు 7 నెలలు ఏం పీకారు? ఎవడన్నా మేము పొరపాటు చేస్తుంటే, తప్పులు చేస్తుంటే నువ్వు అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపు, సంవత్సరంలోపు విచారణ చేసి కేసులు పెట్టుండాల్సింది. నీకు ఏమీ చేతగాక నువ్వు అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోర్టు తప్పించుకొని, విచారణ తప్పించుకొని బయట తిరుగుతా, అధికారం పోతే మళ్ళీ కోర్టుకు పోవాలి, విచారణ కావాలని జైలుకి పోవాల్సి వస్తుంది. ఇక నేను ఒక్కడమైంది దోషిగా ఉండాలని, నువ్వు దోషం చేసావు కాబట్టి, నేరం చేసావు కాబట్టి నువ్వు దోషివి. చేయని వాళ్ళని కూడా ఏదో దోషులుగా చూపించాలని ఒక ప్రయత్నం. ఇందులో భాగంగా మా నాయకుడి మీద కేసులు పెట్టి జైలుకి పంపడం తప్ప వీళ్ళు ఎవడన్నా నమ్ముతున్నారా ప్రజలు? చిత్తూరు జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్ ఎదుట ఒక వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. వివరాల్లోకి వెళ్తే ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన మణికంఠకు చంద్రగిరికి చెందిన దుర్గా అనే మహిళకు వివాహం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య వివాదం నడుస్తోంది. భార్య దుర్గా కాపురానికి రాలేదని ఆవేదన చెందిన మణికంఠ చంద్రగిరి పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. పోలీసులు అతన్ని హుటాహుట్న ఆసుపత్రికి తరలించారు. గుంటూరు జిల్లా తెనాలి గంగానమ్మపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా ఆలయంలో భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా దేవస్థాన ఈవో రమణకుమారి మాట్లాడుతూ ఈ కార్తీక మాసంలో వచ్చు మొదటి సోమవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, అలాగే భక్తులు తెల్లవారుజామున 3:30 నుండి ఆలయానికి వచ్చి స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి దీపారాధన కార్యక్రమాలు నిర్వహించారని, ఈ కార్తీక మాసం నెల మొత్తం కూడా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలాగే ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు విశేష హారతి కార్యక్రమం జరుగుతుందని, ఈ సందర్భంగా భక్తులకు ఏ విధమైన అసౌకర్యం జరగకుండా జాగ్రత్తలు పాటిస్తున్నామని తెలియజేశారు. ఓం నమ శివాయ. తెనాలి పట్టణంలో గంగానంపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామి దేవాలయంలో ఈ రోజున 3:30 నుంచి కూడా స్వాములు, భక్తులు కూడా మొదటి సోమవారం భక్తులు కూడా వేలాదిగా వచ్చి స్వామివారిని దర్శించారు. అందరూ ఈ మాలాధారణకి, భవానీ మాలకి, అయ్యప్ప స్వామి మాలకి, శివమాలకి హోలాహోలంగా వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అంతా మా గుళ్ళో చక్కగానే జరుగుతుంది. మా ఈవో గారు కూడా చక్కగా మెయింటైన్ చేస్తూ చక్కగా ఉంటున్నారు, చక్కగా ఇది చేసుకుంటున్నారండి. అది మా సభ. భక్తులు విశేషంగా ఈ దేవస్థానానికి విచ్చేసి కార్తీక మాసం యొక్క పుణ్య ఫలితాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా మహిళా భక్తులు మీ యొక్క జాగ్రత్తను, మీరు స్వీయ జాగ్రత్తను తీసుకోవాల్సిందిగా దీపారాధన సమయంలో మరీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ కార్తీక మాసం సమయంలో భక్తుల సహకారం, దాతల సహకారంతో ప్రత్యేకమైనటువంటి ప్రసాదాలు, తాగునీటి వసతి, క్యూ లైన్లు, ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా భక్తులు ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకోవటానికి క్యూ లైన్ కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. కాబట్టి భక్తులందరూ కూడా సహకరించి ప్రశాంతకరమైన వాతావరణంలో స్వామి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఓం నమ శివాయ. మేము హనుమత్ సేవా సమితి తరపున గోవర్ధన స్వామి గుడిలో ప్రతి మంగళవారము హనుమాన్ చాలీసా చదువుతాము. శుక్రవారము ఈ శివాలయంలో 6 గంటలకి ప్రతి శుక్రవారం లలిత చదువుతూ ఉంటాము. మార్కెట్లోని రామాలయంలో శనివారం రోజు హనుమాన్ చాలీసా చదువుతాము 6 గంటలకి. అందున ఎవరైనా దీంట్లో పాల్గొనదలిచిన వారు ఈ సేవా కార్యక్రమాల్లో అందరూ ఆహ్వానితులే.
జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో నందివెలుగు నుండి గుంటూరు వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారిందని, ప్రయాణికులు పొరపాటున అదుపు తప్పి పడితే ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందని టీడీపీ జనసేన నాయకులు రోడ్లపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు అవుతున్నా సరే ఇప్పటి వరకు కనీసం తట్ట మట్టి కూడా వేయలేని, ఒక గుంటను కూడా పోడ్చలేని చేతగాని దద్దమ్మ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని, ఇక తెనాలి శాసనసభ్యుడు లోకనాథం ఉన్నాడంటే తెనాలి బండని డబ్బులు వృధా చేసే బదులు దాని పక్కనే ఉన్న అధ్వాన స్థితిలో ఉన్న విజయవాడ తెనాలి ప్రధాన రహదారి మాత్రం బాగు చేయరని, సైకో సర్కార్ ముద్దునిద్ర వదిలి రోడ్ల మరమ్మతు చేయాలని డిమాండ్ చేస్తున్నామని టీడీపీ జనసేన పార్టీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మొన్న రీసెంట్గా పార్వతీపురం దగ్గర 2 యాక్సిడెంట్లు జరిగినాయి 10 రోజుల గ్యాప్ తోటి. ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నా కూడా ఈ సీఎంకి చీమ కుట్టినట్లేదు. అతను దోచుకోవటం, దాచుకోవటం ఇవన్నీ తీసుకెళ్ళి పైన అప్పచెప్పటానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు తప్పితే ఆయన ఒక్కటి ఈ రాష్ట్రం గురించి కానీ, ఈ రాష్ట్ర బాగోగుల గురించి కానీ, ఈ రాష్ట్రంలో రోడ్లు బాగోక ఎన్ని రకాలుగా అవస్థలు పడుతున్నారో కళ్ళకి కట్టనట్లుగా అన్ని పేపర్స్లో, అన్ని మీడియాలో చూస్తున్నా కూడా కళ్ళు మూసుకొని కబోదిలాగా ప్రవర్తిస్తున్నాడు. మీకు రోజులు దగ్గర పడ్డాయి. మిత్రపక్షాలు మేము కలిపి మిమ్మల్ని తొందరలో ఇంటికి పంపించడం కోసం అందరూ కూడా ప్రిపేర్ అయిపోయి ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా ఉన్నారు. ఎంత దారుణంగా ఉన్నాయంటే అట్లా ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారు. ప్రతి నిత్యం కూడా అనునిత్యం యాక్సిడెంట్లు, ప్రమాదాలు, ప్రాణాల పోవటాలు. ఈ ముఖ్యమంత్రి కనిపించట్లేదా, పట్టించుకోరా అని అడుగుతా ఉన్నాం మిత్రపక్షాల తరఫున. ఈ యొక్క దుర్మార్గక ముఖ్యమంత్రి మరి రోడ్ల రిపేర్ని ఇంత దారుణంగా గతంలో ఆగస్టు నెలలో చెప్పాడు 4 నెలల్లో రోడ్లు మొత్తం వేపిస్తామని. రోడ్లు మొత్తం కాదు కదా, ఒక్క రోడ్డు కూడా ఏపీలేని, ఒక్క రోడ్డు రిపేర్ కూడా చేయించలేని దుర్మార్గమైన దుస్థితి ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన అవసరం ఉందని చెప్పి 2 పార్టీలు కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ రోజున గుంతల ఆంధ్రప్రదేశ్కి దారేది. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి పౌరుడు కూడా ఆలోచించాలండి. మన రాష్ట్రంలో అత్తారింటికి దారేదన్నట్టు గుంతల ఆంధ్రప్రదేశ్కి దారేది అని చెప్పేసి మనందరం కూడా ఆలోచించాలి. వర్షం పడింది అంటే ఆ గుంతల్లో ఎన్నో యాక్సిడెంట్లు. నా బిడ్డలు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బిడ్డలకి ఇచ్చే బహుమతి ఇదేనా? ఇవాళ ఏదైతే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఉన్నారో ఈ రోడ్డు మరమ్మతు విషయంలో నిర్లక్ష్యం అనేది వహిస్తుంది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మీరు రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రానున్న రోజుల్లో ఈ ముఖ్యమంత్రికి చమరగీతం పాడాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాము. మీరు ఇప్పటికైనా సరే నిద్రలేచి ఈ రోడ్ల పరిస్థితిని మీరున్న ఈ 6 నెలల టైంలో ఖచ్చితంగా ఈ రోడ్డుని పూర్తి చేస్తారని మేము ఆశిస్తున్నాం. గుంటూరు జిల్లా తెనాలి విఎస్ఆర్ కాలేజీ నుంచి కట్టివరం తెనాలి విజయవాడ ప్రధాన రహదారి ప్రాంతమంతా గుంతలమయంగా ఉండటంతో అటు ఇటు ప్రయాణం సాగించే వాహనదారులు ఆ గుంతలో అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్న కారణంగా టీడీపీ మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మరియు జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు శనివారం టీడీపీ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి వైసీపీ ప్రభుత్వం పట్టించుకొని గుంతలు పూడ్చి సరైన రోడ్లు వేయాలని రోడ్లపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొలకలూరు గుంటూరు ప్రధాన రహదారిలో కొలకలూరు సెంటర్ వద్ద రోడ్లు ఎంత అధ్వానంగా తయారయ్యాయంటే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలుగుతూ, ప్రమాదాలు జరుగుతూ, ప్రాణాలు సైతం కోల్పోయే స్థితిలో ఉన్నాయి అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదని ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు అవుతున్నా సరే ఇప్పటివరకు కనీసం కంకర మట్టి కూడా వేయలేని, ఒక గుంటని పోడ్చలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని, ఇక తెనాలి శాసనసభ్యుడు లోకనాథం ఉన్నాడంటే రోడ్లు బాగు చేయడానికి డబ్బులు లేవు కానీ విగ్రహాలు పెట్టడానికి, తెనాలి బండి కట్టడానికి మాత్రం కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని, తెనాలి బండని డబ్బులు వృధా చేసే బదులు 2 మండలాల్లో రోడ్లు ఎంత అధ్వాన స్థితిలో ఉన్నా కొలకలూరు గ్రామంలోని దళిత వాడల్లో రోడ్లు ఎంత అధ్వానంగా తయారయ్యాయని, రహదారి మాత్రం బాగు చేయరని, సైకో సర్కార్ మొద్దు నిద్ర వదిలి రోడ్లు మరమ్మతు చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలియజేశారు. భుజం తట్టి ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు టిక్కు పెట్టాడంట 280 కోట్లు వస్తున్నాయి అని చెప్పినటువంటి ₹2.80 కూడా రానటువంటి లోకల్ ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలి ఈ యొక్క తెనాలి నియోజకవర్గ ప్రజలకి అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. కళ్ళు కనపట్లేదా? మీరు మాత్రం రోడ్లు వేసుకుంటారు.
మీ నాయన గారు సమాధికి డబల్ రోడ్ వేసుకున్నారు. మీ ఇల్లు కొత్తగా నిర్మాణం చేసుకున్నట్టుంది. ఆ నిర్మాణం కోసం ఆ రోడ్డు కూడా వేసుకున్నారు. ఇన్ని తప్పులు చేస్తూ ఉన్నారు. రోడ్లు వేయమంటే రోడ్లు వేయట్లేదు. ఏ రకమైన అభివృద్ధి చేయట్లేదు. ఎవరికి గురించి కూడా ఆలోచించట్లేదు. ఒక విద్యార్థి గురించి ఆలోచించట్లా, ఒక బాలబాలిక గురించి ఆలోచించట్లా, ఒక యువకుడి గురించి ఆలోచించట్లా, ఒక రైతు గురించి ఆలోచించట్లా, ఒక ఉద్యోగస్తుడి గురించి ఆలోచించట్లా. ఎవరి గురించి ఆలోచిస్తున్నారా అంటే వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచించుకొని ఈ మధ్య వాళ్ళకి పడక వాళ్ళు కూడా వాహనాలు తగలబెట్టుకొని చంపుకునే కార్యక్రమానికి, ఎందుకంటే పంపిణీ సక్రమంగా లేదని చెప్పి ఇలాంటి దౌర్జన్యాలకి దిగుతూ ఈ రోజున దోపిడీదారులుగా చిరస్థాయిగా చిరస్మరణీయంగా ప్రజల హృదయాల్లో పదిలం కట్టుకున్న పాపం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి దక్కిద్ది. ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఈ రోజున చాలా బాధగా ఉంది మిమ్మల్ని అందరినీ కూడా కష్టపెడుతున్నందుకు. ఏ రకంగా కష్టపెట్టాలన్నా కూడా అక్రమంగా అరెస్టులు చేస్తూ ఉన్నారు. గొంతు విప్పితే అరెస్టులు, ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియనటువంటి పాపాల బుట్ట ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మోస్తూ ఉన్నాడు. పగలబోతూ ఉంది. నీ పాపాల బుట్ట పగలబోతూ ఉంది. ఇవాళ సుప్రీంకోర్టు అడుగుతూ ఉంది, ఎందుకు జాప్యం జరుగుతూ ఉన్నాయి, ఎందుకు ఈ కేసులను ఎందుకు ఆలస్యంగా విచారిస్తున్నారు, ఈ విచారణకి ఎందుకు జాప్యం జరుగుతుందో కారణం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రశ్నించే సందర్భం వచ్చింది. ఖచ్చితంగా ఇంతకి అనుభవించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి మీ D1 న్యూస్.